హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈ రోజు వీడియో వచ్చేసి దోసకాయ పచ్చడి అండి. మనకి ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దోసకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం దోసకాయని పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు, ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పల్లీలని వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలు వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. మనం పచ్చిమిర్చి కారంని బట్టి వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మనకి పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పల్లీల్ని పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టుకున్నది అందులో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని ఒక స్పూన్ వరకు వాటర్ని పోసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ పల్లీల పేస్ట్ని దోసకాయ ముక్కలలో వేసుకోవాలి. దోసకాయ ముక్కలలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టే విధంగా. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి దోసకాయ పచ్చడిని. అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ విధంగా మనం తాలింపుని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దోసకాయ ముక్కల్ని ఆ తాలింపులో వేసుకోవాలి. దోసకాయ ముక్కల తాలింపులు వేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.